మోహన్ రెడ్డి గారు, ఇది సిట్ 132 పేజీల రిపోర్టు. అడుగడుగునా కూడా అవకతవకలే. మరి ఏపీపీఎస్సి పూర్తి స్థాయిలో రిటన్ టెస్టులు, అలాగే కరెక్షన్స్, కోర్టు కేసులు వెళ్ళటం, ఏకసభ్య ధర్మాసనం అయితే ఏకంగా రద్దు చేసి మళ్ళీ రాయమని చెప్తే అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం మళ్ళీ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్ళటం, ద్విసభ్య ధర్మాసనం ఏమో సిట్ని ఫామ్ చేయటం, ఇదంతా జరిగింది. మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సిట్ రిపోర్టు 100లో 95 నుంచి 98% మొత్తం కూడా అవకతవకలే జరిగినాయి. మొత్తం కూడా పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్స్, అలాగే వైట్నర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా సమర్థించుకుంటారు? ఆ పక్కనేమో మీరేమో డిఎస్సిలో అవకతవకలు అంటారు. డిఎస్సిలో ఏ కోర్టు కూడా దాన్ని తప్పుపట్టలేదు. అలాగే అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు సంవత్సరం నుంచి. అభ్యర్థులు వెళ్ళిన వాటన్నిటినీ కూడా ప్రభుత్వం తరఫున కోర్టులో వాళ్ళ వాదనలు వినిపించారు. ఏది కూడా పెండింగ్లో లేదు. మీరేమో నిరసనలు అన్నారు. కానీ మీ మీద ఇప్పుడు పెద్ద తాటికాయ పడినట్టే అయింది. ఏదో చేయకపోతే మనకే రివర్స్ కొట్టినట్టు. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. అట్లాగూ అయితే అది వేరు ఇది వేరు. నేనైతే విడివిడిగానే చూస్తాను. దీని మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎంక్వైరీ జరుగుతోంది. ఓ పక్కన అరెస్టులు జరిగినాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు. మరో 2 అరెస్టులు కూడా జరిగినాయి. అంతేకాదు అప్పుడున్న చైర్మన్ని డమ్మీలుగా చేసి, ఆఖరికి మీరు నియమించిన చైర్మన్ కూడా డమ్మీగా చేసి మొత్తం సెక్రటరీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు చేతే మొత్తం కూడా కథ నడిపించారన్నటువంటి ఆరోపణకి ఇది సాక్ష్యభూతంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చైర్మన్ సంతకాలు కూడా ఎక్కడా లేవట. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి పూర్తి స్థాయిలో ఆయనకు ఆ రకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వం అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తున్న సారాంశం. వాట్ ఈస్ సార్ మోహన్ రెడ్డి గారు? సురేష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. వినిపిస్తుందా? వినపడుతుంది సురేష్ గారు, వినిపిస్తుందా? వినపడుతుంది సార్. కంటిన్యూ. 2018లో చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో అనుకుంటా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటికే అంతకుముందే ఉదయ్ భాస్కర్ 15 నుండి 2021 వరకు ఆయన చైర్మన్ గా ఉండడం జరిగింది. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే 164 పోస్ట్ ఫిలప్ చేసి, ఆ ఫిలప్ చేసినప్పుడు ఇంటర్వ్యూలో గోల్మాల్ జరిగిందనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలే వద్దని చెప్పి తీసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టే టైప్లో పెట్టడం కూడా జరిగింది. అప్పట్లో మీకు తెలిసిన లేదా అది నాకు తెలిసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా పెట్టడం బాగుండదు, వీళ్ళైతే ఎక్కడో చోట ప్రలోభాలకు లొంగుతారనే ఉద్దేశంలో భాగంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, సీతారామాంజనేయులు గారు ఎలాంటి ఆఫీసర్ అనేది నాకన్నా ముప్పాల లక్ష్మణరావు గారికి తెలుసు, పెద్ద ఆయన కాబట్టి ఆయన బాగా చూసింటాడు. రెండోది గౌతమ్ సవాంగ్ గారు కూడా ఏ విధంగా పనిచేసినాడు ఆంధ్రప్రదేశ్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తులను పెట్టి బ్రహ్మాండంగా నడిపించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎగ్జామ్ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చిన ఎగ్జామ్ జగన్మోహన్ రెడ్డి గారు నడిపించడం జరిగింది. 2019-21లో ఫిలిమ్స్, మెయిన్స్ అన్ని రాయడం జరిగింది. ఎగ్జామ్స్ అంతా అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత వాటిని సంబంధించి మీరు చెప్పినట్టు డిజిటల్ గా మూల్యాంకనం చేసినప్పుడు అది కాదు, బాగలేదు, దీంట్లో గోల్మాల్ జరుగుతుందనో లేక ఏదో కన్ఫ్యూజ్ అవుతుందనో పిల్లలు కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిజికల్ గా చేయమని చెప్పినట్టు కోర్టు చెప్పింది. చేసిన తర్వాత ఇక్కడ కూడా అధికారులు సరైనటువంటి మార్కులు రాలేదు, మాకు సరిగ్గా చేయలేదు అనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు మళ్ళీ కోర్టుకు వేస్తే, ఆ కోర్టుకు వేసినప్పుడు కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టించే కార్యక్రమం చేసినప్పుడు వీళ్ళు ప్రతిసారి ఫెయిల్ అయినటువంటి వ్యక్తులే కోర్టుకు పోతున్నారు తప్ప పాస్ అయినటువంటి వ్యక్తులు అయితే పోలేదు. వీళ్ళు పోవడమే కాకుండా ఒకేసారి రకరకాల అభియోగాలు, వీళ్ళు విపరీతమైనటువంటి అభియోగాలు మోపినప్పుడు కోర్టు ఏమనిందంటే, అరే ఇదేందో చాలా పెద్దగా ఉన్నట్టుంది, దీన్ని ముందు వాళ్ళను సెలెక్ట్ అయిన వ్యక్తులను, పోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళ లూప్ లైన్ లో పెట్టండి. అదే విధంగా ఇది సిట్ విచారణ
కు పంపించండి అనే విధంగా వీళ్ళు చెప్పడం జరిగినటువంటి సిట్లు చాలా ఉన్నాయి, చాలా రకాలుగా జరుగుతాయి, చాలా చక్కగా జరుగుతాయి. ఇలాంటి చక్కగా జరిగినటువంటి సిట్టు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఏ రాష్ట్రంలో జరగదని అందరికీ తెలుసు. ఇప్పుడు మన కళ్ళ ముందరనే ఏ విధంగా ఏ చోట ఏ విధంగా జరుగుతున్నాయనేది, రాష్ట్ర పోలీసులు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ హైలాండ్ కు పోయినదే ఒక పెద్ద తప్పులాగా భావిస్తున్నారు. హైలాండ్ వచ్చేసి అగ్రిగోల్డ్ కి సంబంధించిన వాళ్ళది, అది హైలాండ్. ఆ హైలాండ్ లోకేష్ గారు ఆక్రమించుకోవాలని చూస్తే హైలాండ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులని సీజ్ చేయించే కార్యక్రమంలో భాగంగా ఈ హైలాండ్ కూడా సీజ్ చేసినారు. హైలాండ్ సీజ్ చేసినప్పుడు, సీజ్ చేసిన తర్వాత అక్కడ ఏ ఎంప్లాయీ ఉండరు. సీజ్ చేసిన చోట ఏ ఎంప్లాయీ, వాచ్మెన్, సెక్యూరిటీ కూడా ఇద్దరు ఉంటారు. వాళ్ళు కూడా పోయి పేపర్లు రుద్దినారంట, లక్షలు ఖర్చు పెట్టారంట, కోట్లు గోల్మాల్ జరిగిందంట, ఇన్ని రకాల ఇబ్బందులు జరిగినాయని ఇష్టం వచ్చినట్టు దీని పొద్దున్నట్టు నేను చూస్తున్నాను. నేను ఇప్పుడు దీంట్లో ఈ విషయంపై రెండో డిబేట్ ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతున్నారంటే మేము ఫైనల్ గా ఏం చెప్తున్నాం, లక్షల కోట్లు అవినీతి జరిగింది. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినాం. ఎందుకంటే మేము 15,000 కోట్ల రూపాయలు పెట్టి నాడు నేడు కింద 45,000 స్కూళ్లు డెవలప్ చేసినాం కదా. ప్రైవేటు వ్యవస్థలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ గవర్నమెంట్ లో చేర్పించే కార్యక్రమం చేసినాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ ప్రైవేట్ దాంట్లో చేరేందుకు సిద్ధమైనారు కదా. అందుకు విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించినారు కాబట్టి వీళ్ళు చాలా బాగా కాపాడతారు. కాబట్టి వీళ్ళు ప్రైవేటు సంస్థలను పోషించకుండా కేవలం గవర్నమెంట్ నే పోషిస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత రాష్ట్రం బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఉంది కదా. మరి ఉన్నప్పుడు మేమేమంటున్నామంటే సిబిఐతో దర్యాప్తు చేపిస్తే నిక్కచ్చిగా. ఒక్క నిమిషం మీరే అన్నారు కదా హైలాండ్లో జరిగిందని చెప్పేసి. మీరంటే ఏముంది, మీరు కాదన్నా కానీ అక్కడ ఆల్రెడీ రిపోర్ట్లో చెప్పారు. మొదటిసారి మేము చేయలేదంటే ఆ తర్వాత హాయ్లాండ్లో చేసామని చెప్పేసి చెప్పుకున్న సందర్భంలో అసలు ఏపీపీఎస్సీని దాటి ఒక్క ప్రశ్నాపత్రం కూడా బయటికి వెళ్ళకూడదు అన్న సంగతి మీకు తెలుసా సార్? మీరేంటి పర్లేదు ఎక్కడైనా జరగచ్చు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్లో తప్ప ఎక్కడికి కూడా ఒక్క ప్రశ్నాపత్రం కూడా వెళ్ళకూడదు. అలాంటిది హాయ్లాండ్ ఒక ప్రైవేట్ సంబంధించిన సంస్థకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా మూల్యాంకనం చేస్తారంటే అదేదో కరెక్ట్ అయినట్టు సమర్థించుకుంటూ వస్తారండి. అక్కడే పెద్ద తప్పు జరిగింది కదా. గవర్నమెంట్ బిల్డింగ్ కదా మీరు చెప్పేది, గవర్నమెంట్ బిల్డింగ్ లో జరగాల, ప్రైవేట్ బిల్డింగ్ లో జరగకూడదు అని మీరు అంటున్నారు. అప్పుడు కరోనా టైం ఉంది కాబట్టి ఆ కరోనా టైంలో ఎక్కడ విశాలమైనటువంటి ప్రదేశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా చేయాలనే ఆలోచనలో భాగంగా చేస్తే, దాంతో పాటు మీరన్నట్టు అది ప్రైవేట్ వ్యవస్థ కిందకి రాదు. ఆల్రెడీ గవర్నమెంట్ సీజ్ చేసింది, గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది తప్ప ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో అక్కడ ఉండదు. అక్కడ ఎవరికి తెలియకుండా నీట్ గా చేయాలనే ఉద్దేశంలో భాగంగా తీసుకుపోయినటువంటి కార్యక్రమమే తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాలనే కాదు. ఈ రోజు బయటపడింది కానీ దాని గురించి ఎవరికి తెలిసిన సందర్భం కూడా లేదు కదా. కోర్టుకు వెళ్ళిన తర్వాతనే కదా ఇదంతా బయటకు వచ్చినది. బయటకు రాకుండా నీట్ గా చేయాలనే ఆలోచనలోనే కదా చేసింది. అలాంటి దాన్ని పట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం వర్ణించుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడి లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4-5 ఎలక్షన్లు చేస్తారనే విధంగా మాట్లాడుకుంటూ పోతున్నారంటే ఎంత మనం తగ్గించి మాట్లాడుతున్నాం. సరే, అదంతా కోర్టులు చూసుకుంటే నిబంధనల ప్రకారమే నడుచుకోవాలా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన రిపోర్ట్లో శాంపిల్గా 736 షీట్లు. మీరు సిట్ని తప్పుపడితే తప్పుపట్టండి, మీ ఇష్టం, నేను కాదంటలే. ఎందుకంటే అది హైకోర్టు పర్యవేక్షణలో జరిగినటువంటి డీజీ స్థాయి వ్యక్తి సిట్కి నేతృత్వం వహించారు. సరే, మీరు దానికి కావాలంటే ఎలాగూ రాజకీయ పరంగా మీరు ఆరోపణలు చేసుకున్న కాదంటలా. 736 ఓఎంఆర్ షీట్లని దేశంలో ఉన్నటువంటి 6-7 ఎఫ్ఎస్ఎల్ ఆర్గనైజేషన్స్కి పంపితే 95 నుంచి 98% ఇవన్నీ కూడా అనామలీస్ జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ రిపోర్ట్ చెప్తుంది. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మరి? ఆ ఎఫ్ఎస్ఎల్ కంపెనీలను కూడా తప్పు పడతారా? ఒక్క నిమిషం ఇప్పుడు సిట్ కదా అక్కడ పోయినది, సిట్ కదా ఈ పేపర్లు తీసుకునేది. 1,00,000 మంది పేపర్లు 1,00,000 మంది ఎగ్జామ్ లో పాల్గొంటే వీళ్ళు 700 మంది తీసుకున్నారు. అంటే సిట్ ఏ ఉద్దేశంతో పోతుంది అక్కడికి? మనం సిట్ కోర్టుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలను మెప్పించాలి కాబట్టి, రాష్ట్ర పెద్దలు ఈ అధికారులను నియమిస్తారు కాబట్టి ఆ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు పంపించేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పంపించినటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ మెప్పించడంలో భాగంగా ఇలా కావాల్సినటువంటి పేపర్లు 1,00,000 పేపర్లలో 700 పేపర్లు తీసుకోవడం వల్ల దాని ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడ ఫాల్ట్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పు ఉన్నాయి, వాటిని ఏరి కోరి తీసుకొని పోయి అక్కడ చూపించచ్చు. ఇంకా ఫోరెన్సిక్ నివేదిక ఇంకోటి ఉంది.
ఇంకొక నివేదిక కూడా ఈయన ఎప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ లోపల సమర్పించమని చెప్పి కోర్టు చెప్పింది. ఆ కోర్టు చెప్పిన తర్వాత అది సమర్పించిన తర్వాత తీర్పు ఇచ్చింది. కానీ తీర్పు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తీర్పు ఇప్పించుకుంటారనే ఉద్దేశంలో భాగంగానే గతంలో కూడా మేము తిరుమల లడ్డూకు సంబంధించి వీళ్ళు సిఐడి అంటే మేము కాదు, సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము ఆ రోజు సిబిఐ కావాలన్నాం. ఈ రోజు కూడా మేము ఏమంటున్నాం, మేము తప్పు చేసినాం కదా, మీరు తప్పు నిరూపించగలుగుతున్నారు కదా, నిరూపించేటప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తే ఇంత పెద్ద స్కామ్ కదా ఇది, దేశంలో ప్రపంచంలో ఎక్కడా చేయనటువంటి స్కామ్ మేము చేసినామని మీరు ఆరోపించినప్పుడు ఈ ఆరోపణ నిరూపించడానికి ఒరిజినల్ సిబిఐతో చేయించండి అంటున్నాము. ఈ దారిలో పోయినటువంటి సిట్టు మీకు చేసినటువంటి సిట్టు ఏ విధంగా చేయించుకోవచ్చు. ఈ తీసుకుపోయి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు సురేష్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మా విరూపాక్ష అనే క్యాండిడేట్ ఆయన ఇంటి మీదకి దాడి చేస్తే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ఉండండి ఒక్క నిమిషం, ఎందుకంటే మీ ఉదాహరణ చెప్తున్నది. వాళ్ళ భార్యను, ఆ కార్యకర్త భార్య వాళ్ళ భార్యను వాళ్ళే చింపేసి బట్టలు ఈయన మీద కేసు పెడితే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ప్లస్ రేపు కేసులు అన్ని కట్టి లోపల పెట్టారంటే అంటే రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనడానికి దీన్ని చెప్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉంది. అదే విధంగా మొన్న అక్కడ ప్రియాంక అనే అమ్మాయిని డ్రగ్స్ మాఫియా పోయి గుద్ది చంపితే ఆ కేసు అదే మా ఎమ్మెల్యేకి సంబంధించిన నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీస్ వ్యవస్థ ఎట్టుంది అనడానికి మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు వేరే దాని గురించి చెప్పాలనే ఉద్దేశంలో చెప్పడం లే. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కాదు కదా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కాదు, జ్యుడిషియరీ అండ్ ఓకే వాళ్ళు రికమెండ్ చేసినటువంటి ఒక సిట్, మీరు ఆ సిట్ రిపోర్ట్ తప్పడం కాదు. ఒక్క నిమిషం ఇప్పుడు కాదు సార్, కాదు ఇంకొక వివరం చెప్తా, తర్వాత మీరే మాట్లాడుకోండి. దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే విరూపాక్ష మీద పెట్టినటువంటి కంప్లైంట్ కోర్టుకే కదా పోయేది, కోర్టే కదా ఆయన మీద మళ్ళీ రిమాండ్ కి పంపించేది. అదే విషయాన్ని వీళ్ళు కూడా రిపోర్ట్ ఇప్పుడు సిట్టోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రాష్ట్ర నాయకులను ఒప్పించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఒప్పించాలని వాళ్ళు నివేదిక తయారు చేసుకుని పోయి కోర్టుకు పెట్టినప్పుడు కోర్టు మళ్ళీ వచ్చి వాళ్ళు సపరేట్ గా కోర్టు స్టాఫ్ వచ్చి ఎంక్వైరీ చేయరు కదా, ఈ స్టాఫ్ తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటి ఎంక్వైరీలే కదా వాళ్ళు పరిశీలనలోకి తీసుకునేది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయించి కోర్టు దగ్గర పెడతారు. అవును, మీ కోర్టు మీరు పక్కన పెడితే సిబిఐ మేము మా చేతిలో లేదు కదా, సిబిఐ మేము కేంద్రంలో లేం కదా, మీరే కదా ఉండేది. దాంతో ఇప్పించి నిగ్గు తెలుసండి, అప్పుడు తెలిసిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులు అనేది మీరు తేల్చుకోవచ్చు కదా, దాన్ని జనానికి చెప్పొచ్చు కదా. మీ ఇష్టం వచ్చినట్టు మీరే సిట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు సంపాదించినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చేసినారని మీ మీద డిఎస్సి గోల్మాల్ జరిగిన దానిపైన మేము చేసినటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గోల్మాల జరగలేదు. మీరన్నట్టు నా కొడుకు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే ఫిలిమ్స్ పాస్ అయినాడు, మెయిన్స్ లో పోయింది. మరి నా కొడుకు మరి ఎగ్జామ్ రాసినప్పుడు నేను పాస్ చేయించుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేయొచ్చు కదా, మరి ప్రయత్నం జరుగుతుందంటే చేసేవాడినే కదా. మరి నా కొడుకు కూడా ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ లో పోయినారంటే ఏమనుకోవాలి? అప్పుడు జోక్ సీరియస్ గా చెప్తాను సురేష్ గారు, మీకు ఆలోచన లేదనుకుంటా, లేదంటే అటువంటి ఛానల్ ఉందని ఏమన్నా మీకు తెలియదేమో, మీ దాకా ఇన్ఫర్మేషన్. సురేష్ గారు ఇప్పుడు రాష్ట్ర ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆలోచించండి. నా కొడుకు ఎగ్జామ్ రాసినాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు సంబంధం ఉంది, నా మిస్సెస్ అప్పుడు గ్రంథాలయ చైర్మన్ జగన్. ఇప్పుడు రెండు ఇంకోటి ఒక్క నిమిషం ఇక్కడ ఎవరు అభ్యర్థులను తప్పు పట్టడం, అందుకని మీరు దాన్ని జోలి పోకండి, ఓకేనా? ఇక్కడ 165 మంది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఆ గౌరవం ఇద్దాం. ఇక్కడ జరిగిన టోటల్ ప్రాసెస్లో జరిగిన అవకతవకల మీదే మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. ఆ తర్వాత సీట్లు వేరే రకంగా వేరే ఉద్దేశంతో మాల్ ఇంటెన్షన్తో ఏమన్నా కేటాయించారా లేదని నెక్స్ట్ కోర్టు తేలుస్తుంది అది. కాబట్టి దాని జోలికి పోకండి. ఐ అప్రిషియేట్ దట్ యూ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఇన్ యువర్ సన్స్ కేస్. ఓకే, ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంటే నేను కూడా చేసుకోవచ్చు కదా. అదే సార్, దొరుకుతుందంటే అందుగురించే సార్ ఇక్కడ అందుగురించే ముందు ఓన్లీ ప్రాసెస్ గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రాసెస్ లో జరిగినటువంటి టోటల్ అనామలీస్ గురించే ప్రస్తుతం రిపోర్ట్ వచ్చింది. కాబట్టి రెండు మీరు అన్నట్లుగా డిఎస్సి మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు, అలాగే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. డిఎస్సిని పక్కదారి పట్టించడానికి ఈ రోజు కొత్తగా తీసుకొచ్చిన వ్యవహారం కాదు. ఏపీపీఎస్సీ వ్యవహారం గత 2 సంవత్సరాల్లో నేనే ఒక 7-8 సార్లు డిబేట్ చేస్తుంటాయి. ఎందుకంటే అప్పుడు ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారంగా దానిలో భాగంగానే కదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సంవత్సరం అయింది అరెస్ట్ చేసి. ఇదేం కొత్తగా ఈరోజు ఏపీపీఎస్సీ అంశం లేకపోతే వివాదం బయటకు వచ్చింది కాదు. కోర్టులో మీ ప్రభుత్వం హయాం నుంచి కూడా నలుగుతున్న వ్యవహారమే.
దానిలో వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఇది. సరే, మీరు కావాలంటే రాజకీయ పరంగా మీరు ఏదైనా మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు.